బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతులు ఎవరు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఎవరు? కీర్తన 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు ఒక్కడే నీతిమంతుడు. 71వ కీర్తన 2వ వచనం ప్రకారం, క్షమించాలి ప్రియులరా. అయితే ఎవరైతే యేసయ్య రక్తములో కడగబడ్డారో, ఎవరైతే యేసయ్య రక్తములో నుంచి విమోచింపబడ్డారో వారిని నీతిమంతులుగా మారుస్తాడు. ఒకప్పుడు అపవిత్రులమే, ఇప్పుడు యేసు రక్తములో మనం ఏమయ్యాం? పవిత్రులుగా మార్చబడ్డాం. ఒకప్పుడు అవినీతిమంతులమే, ఇప్పుడు యేసు రక్తంలో మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చాం. ఒకప్పుడు అవిశ్వాసులమే, ఇప్పుడు యేసు రక్తంలో నీతిమంతులుగా, విశ్వాసులుగా మార్చబడ్డాం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిగా బతుకుతే ప్రమాదం నుంచి నేను కాపాడుతాను, రోగం నుంచి నేను కాపాడుతాను,